ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 44వ వార్డు ఇందిరా సత్యవతి నగర్ పుంత రోడ్లో సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్. బీసీలకు అధికారం జగన్తోనే సాధ్యం. మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఇంద్ర సత్యనగర్ పుంత రోడ్లో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ గోతులు పూడ్చాలని డిమాండ్ చేస్తూ బర్రె కొండబాబు నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ప్రజలు. అభివృద్ధి ప్రధానం కాని వర్గాలు పంతాలు కాదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ తెలిపారు. మంగళవారం నగరంలోని 44వ వార్డు ఇందిరా సత్యవతి నగర్ పుంత రోడ్లో సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. దశాబ్దాల కాలంగా ఈ రోడ్డు ఆక్రమణలకు గురి కావడంతో రహదారి అభివృద్ధి ఇక సాధ్యం కాదని నిరాశ నిట్టూర్పులతో ఉన్న ఆ ప్రాంత వాసుల దీర్ఘకాల సమస్యకు ఎంపీ భరత్ చెక్ పెట్టారు. రిజిస్టర్ గృహ యాజమానులు అనధికారిక గృహాలు నిర్మించుకున్న వారితో చర్చించి సమస్య పరిష్కారానికి ఎంపీ కృషి చేశారు. సీసీ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఎంపీ భరత్ పై ఆ ప్రాంత మహిళలు పూలవర్షం కురిపించారు. అలాగే వృద్ధ మహిళలు ఎంపీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మేము జీవించ ఉండగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకోలేదని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని, జీవితకాలం నీ పేరు చెప్పుకుంటామని కన్నింటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉభయ వర్గాలకు న్యాయం చేయాలన్నది తన ఉద్దేశమన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న జగన్ సమున్నత ఆశయానికి బీసీలను మోసం చేసే చంద్రబాబు అత్యాశకు మధ్య పోటీ జరగబోతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇలాంటి పోటీలో చంద్రబాబుని నమ్మితే బీసీలు మోసపోవడం తప్ప జరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. స్థానిక శ్రీనివాసనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ అసెంబ్లీ పార్లమెంట్ మెట్లెక్కించిన ఘనత జగన్ తేనని పేర్కొన్నారు. ఏ వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారో గుర్తించి అలాంటి సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లోనే కాకుండా 56 కార్పొరేషన్ల ఏర్పాటు చేసి పదవులు ఇవ్వడంతో పాటు చట్టసభల్లో కూడా సముచిత స్థానం బీసీలకు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందన్నారు.
తెలుగుదేశం మోసాలకు గురయ్యి తెలుగుదేశం రాజకీయంగా సిట్టిబల్లి సామాజిక వర్గాన్ని అణచివేసింది తెలుసుకుని సిట్టిబల్లి సామాజిక వర్గానికి జరుగుతున్న మంచిని పొందినటువంటి నాయకులే కాదు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే సిట్టిబల్లి ఇంజనీర్ అవడం, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే సిట్టిబల్లి డాక్టర్ అవడం, ఎంసీఏ ఎంబీఏ లాంటి చదవడం. ఆలోచించు, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడా? మళ్ళీ సిట్టిబల్లిని అప్పులు పాలు చేయడానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు పట్ల అప్రమత్తంగా ఉండమని ఇవాళ తాను గెలుపు కోసం ఆశపరుణ్ణి కాసులిచ్చి తన గెలుపు కోసం ఆశపరుణ్ణి కాసులిచ్చి అక్కడ పొత్తుల కోసం బేరాలు జరుపుతున్నాడు. అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. స్పష్టంగా చెప్పారు, 139 కులాలు ఉన్నాయి. ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించే బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేవారు సెట్టిబల్లీలు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీలు అంటే సెట్టిబల్లీలు నేనెందుకు చెప్తాను? బీసీల్లో ఒకళ్ళం సెట్టిబల్లీలు. అన్ని కులాలకు ఉన్నాయి, యాదవులకు ఉన్నాయి, మత్స్యకారులకు ఉన్నాయి, నానా యాదవులకు ఉన్నాయి, మత్స్యకారులకు ఉన్నాయి. 56 కార్పొరేషన్ పెట్టి కనీసం రాజ్యాధికారం ఉన్న పదం తెలియనటువంటి 56 కార్పొరేషన్ పెట్టి 982 మంది డైరెక్టర్లు ఇచ్చి 156 కార్పొరేషన్లతో పాటు ఇంకొక 100 కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారం అంటే కేవలం శాసనసభ్యులు అయితే అయిపోద్దా? రాజ్యాధికారం అంటే రాజకీయంగా ముఖ్యమంత్రి గారికి అక్కడున్నటువంటి ఆ వర్గాల యొక్క సమస్యల్ని తెలియజేసేటువంటి ఒక ఫోరం. కీలక పోస్ట్ ఏంటి అంటే వద్దంటావా? ఎవరికి ఇవ్వాలి? నీ ఉద్దేశం ఏంటి చెప్పు. రాజకీయంగా ఏ కులాలైతే చైతన్యం అడుగులు వేస్తున్నాయో ఆ కులాలని పెంచి తర్వాత నెక్స్ట్ తరం అసలు ఎవరో అడగట్లేదు. మీ కులానికి సీట్ ఇస్తే గెలుస్తాదని హేళన చేసిన అడగండి. మీ కులానికి సీట్ ఇస్తే ఇవాళ 13 లక్షల ఓట్లు ఉన్నాయండి బాబు. చంద్రబాబు నాయుడు గారు మా ఓడికి 2 సీట్లు ఉన్నాయని అడిగితే ఇద్దరు గెలుస్తారా అన్నాడు. పోని ఎవరికైనా పోయి ఆరాకొర ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ కొలపోడు వస్తే తీసేస్తాడు. ఇక్కడే ఉంది అది ఉదాహరణ. వాళ్ళ కొలపోడు వస్తే తీసేస్తాడు. ఇక్కడే ఉందా ఉదాహరణ. అంటే చాలా కన్ఫ్యూజన్ స్టేజ్. పొత్తుల కోసం అరువులు చేసే చంద్రబాబుకి ఇప్పటికే దేవుడు ఒక సమాధానం చెప్పాడు, ప్రజలు ఒక సమాధానం చెప్పారు. ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు ఏమిటంటే 40 ఏళ్ళలో 40 yearsలో రాజ్యసభలో స్థానం లేదు, స్థానాన్ని జీరో చేశాడు. ఇక 25 మంది అవసరం, కొనుగోలు చేద్దామని ప్రయత్నించి నేను పోటీ పెడతానన్నాడు. ఒకసారి రామయ్య ఎస్సీ నాయకుడు. పేద మధ్యతరగతి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యమే తమ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 44, 47 డివిజన్లకు సంబంధించి ఇంద్రసత్యనగర్ పుంత రోడ్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్, వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ నాయకులతో కలిసి వైద్య పరీక్షలు అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా, ఏళ్ల ప్రదీప్, జవాది మురళి, పాలవలస భద్రం, బెసరి చిన్ని, కవులూరి వెంకటరావు, సంసాని ప్రసాద్, అగురు ధన్రాజ్, కంటిపూడి శ్రీనివాస్, వంజరపు శంక, కె శ్యామల, మోతా నాగలక్ష్మి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా వెంకటనే? ఓకే సార్. నవ్వండి, స్మైల్ అంటే భద్రంగా ఎలా చూడండి చెప్తారు. ఓకే మైక్ ఓకే
ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ యాజమానుల అధికారుల తీరుకు నిర్లక్ష్యానికి నిరసనగా రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు మంగళవారం ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. శానిటోరియం ఎదురుగా ఉన్న రోడ్డు సున్నంబట్టి లేఅవుట్ వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ జెండా పట్టుకుని కొండబాబు దీక్ష ప్రారంభించారు. స్థానిక ప్రజలు సింహాచల నగర్ లో నివసించే హిజ్రాలు తరలివచ్చి కొండబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని, గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఇటీవలే క్వారీ గోతుల్లో పడి గాయపడిన శివకోటి బుజ్జిబాబు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతియుతంగా జరిగిన నిరసన దీక్షకు అన్ని వర్గాల ప్రజలు నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మైన్స్ చట్టం ప్రకారం తవ్విన క్వారీ గోతులను యాజమానులు పూడ్పించాలని, కానీ పూడ్చకపోవడం వల్ల ఆ గోతుల్లో పిల్లలు పెద్దలు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన మైన్స్ అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి ఊరుకుంటున్నారని మండిపడ్డారు. యాజమానులకు మానవత్వం, చీమ, నెత్తురు ఉంటే కోర్టు ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొండబాబు గారి నాయకత్వం స్లోగన్ ఏం లేదు కదా, స్లోగన్ ఏం లేదు మామూలుగా వెళ్ళడం పట్టుకోవడం అని చెప్పి స్లోగన్ వారి గోతులను వారి గోతులను వారి గోతులను వారి గోతులను వారి గోతులను సున్నం పెట్టి తీయాలని చెప్పండి. చెప్పండి వారి గోతులను వారి గోతులను వారి గోతుల్ని వారి గోతులను ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని మా మీద దయించి, మా వార్డు మీద దయించి మీరు తప్పకుండా రావాలి, వచ్చి మాకు సాయం చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఇద్దరులందరూ కూడా. ప్రమాదంగా మారిన కోరి గోతులను కోరిలో పడిపోయిన శివకోటి బుజ్జిబాబుకి నష్టపరిహారం చెల్లించాలి. ఆగండి చెప్తాను. కోరి గోతులు పోల్చాలని కోరి గోతులు పూల్చాలి, కోరి గోతులు పూల్చాలి, కోరి గోతులు పూల్చాలి, కోరి గోతులు పూల్చాలి, కోరి గోతుల్ని పూల్చాలి. అందంగా ఉన్నారు అబ్బాయి. ఈ ఫోటో మీరే మీ దాంట్లో అందరిని తీసి నా వాయిస్ తీసుకుంటాను. ఇప్పుడు ఈనాడు మనం వెంకటరావు పెడుతున్నాం కదండి, ఈనాడు వెంకటరావు కదా, ఆయన అడిగారు ఫోన్ చేస్తాడు మ్యాటర్. ఈనాడేమో వెంకటరావుకి, సాక్షి ఏమో సత్యంబాబుకి, జ్యోతి సారథికి మనం పెట్టేద్దాం.
అట్లు కూడా పట్టుకున్నాము ఒకసారి. అట్లు పట్టుకున్నాం. మాట్లాడుతుంది. రాజమండ్రి క్వారీ గోతుల్లో చాలామంది దుర్మరణం పాలయ్యారు. పసిపిల్లల ప్రాణాలు కూడా చాలా అయిపోయినాయి. ఇవన్నీ కూడా హైకోర్టులో వేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 60 అడుగుల రోడ్డు తవ్వేసి క్వారీలు కొట్టేసుకున్నారు వీళ్ళు. అది ఈ దారంటే వెళ్ళేటటువంటి వాళ్ళు 100 అడుగుల రోడ్డు, 60 అడుగులు కాదు, 100 అడుగుల రోడ్డు, మాస్టర్ ప్లాన్ రోడ్డు. శివకోడు బుజ్జిబాబు అన్న అబ్బాయి సింహాచల నగరం, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ. మరి అతను ఒక డ్రైవర్గా, ఆప్టింగ్ డ్రైవర్గా, అది కూడా పర్మనెంట్ కాదు, ప్రైవేట్ లారీల మీద ఆప్టింగ్ డ్రైవర్గా ఆ రోజు డ్యూటీ చేస్తూ ఉన్నట్టు లేకపోతే లేనట్టు. ఆ నైట్ సమయంలో డ్యూటీ దిగి వస్తూ ఉన్న సమయంలో తనకున్నటువంటి చిన్న బైక్తో మరి వస్తూ ఉన్నప్పుడు 70 అడుగుల లోతులో బైక్తో పాటు కింద పడిపోతే ఈ రోజు నాటికి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కాదు కదా, అతనికి వైద్య ఖర్చులు కానీ వాళ్ళ కుటుంబం ఏమయ్యారు అన్నది కూడా ఈ 100 అడుగుల రోడ్లో తవ్వుకున్నటువంటి క్వారీ యజమాని కనీసం పట్టించుకోలేదు. అయినప్పటికీ మేము తెలియపరిచాం. మా ఆటో స్టాండ్, అంబేద్కర్ ఆటో స్టాండ్ నుంచి మరి ఆ ప్రెసిడెంట్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. సింహాచల నగర్ వాళ్ళు ఫ్యామిలీ తరఫున వడ్లమూరు కోటి వాళ్ళు కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఈ రోజు నాటికి సమాధానం లేదు. ఈ రోజున మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. మేము శాంతియుతంగానే మా నిరసన తెలియజేస్తున్నాం. మరి లా అండ్ ఆర్డర్ క్రియేట్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా మీరు దానికి సమాధానం చెప్పకపోతే నిజానికి బతికి బయటపడ్డాడు కనుక మాలో కనపడతా ఉన్నాడు. లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేయకపోతే వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కానీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేయకపోతే మాత్రం మీ ఇంటి ముందు తొందరలో మేము ధర్నా పెట్టే కార్యక్రమం చేస్తాం. అప్పుడు లా అండ్ ఆర్డర్ క్రియేట్ అయినా ఇంకోటైనా మేము బాధ్యులం కాదు. మేము ముందుగానే చెప్తున్నాం. ఈ మారుమూల ప్రాంతాల్లో క్వారీ చివర దీక్ష చేస్తున్నప్పుడు కానీ మీ ఇంటి నడిబొడ్డులో, మీ ఇంటి రోడ్డు ముందు ధర్నా చేసేటటువంటి పరిస్థితి రానిచ్చుకోకుండా మీరు వెంటనే పరిష్కారం చేసేటటువంటి మార్గాన్ని చూడండి. అలాగే మైన్స్ అధికారులు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ బాధ్యత లేకుండా మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మాకు తెలియదు. జరిగినటువంటి ఘటన మీద విచారణ జరిపించి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాబట్టి మైన్స్ ఏడీ గారు కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరూ కూడా వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ మేము ఆ ఇంటి ముందు రోడ్డు మీద ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము ఛానల్ నుంచి, హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చాం. చెత్త ఎందుకు పుడుతున్నారు, అలాగే ఏదైతే ఈ డంపింగ్ పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చేటటువంటి ఇక్కడ ఎందుకు వేస్తున్నారు, ఎవరు అనుమతి ఇచ్చారు ఇక్కడ? అదేవిధంగా ఇక్కడ క్రషర్లో మీ ముందు వచ్చాము, వాళ్ళ ముందు వచ్చాడు, జనాలు ముందు వచ్చేయండి, వెనకొచ్చేయండి. క్రషర్ నుంచి బూడిద వచ్చి అందరికీ టీపీ జబ్బులు వస్తుంటే మీ మా కసల ముందు వచ్చాయా లేకపోతే మీరు ముందు వచ్చారా అంటే వెనకాల వస్తే మేము బూడిద చేసేస్తాం. మేమనే క్రషర్లు కూడా ముయ్యాలి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది. అది కూడా మేమే లేదు కానీ వేరే వాళ్ళు వేశారు. ఆర్డర్ ప్రకారంగా వెళ్ళిపోయింది. ఇళ్ల పక్కన క్రషర్లు ఉండి ఆ దుమ్ము దూలతో సంటి పిల్లలతో ఎవరు ఉంటారు? అదొకటి ఆ డిమాండ్లో అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ పొల్యూషన్ కంట్రోల్ చర్య తీసుకుంటే సరే, లేకపోతే వాళ్ళ మీద కూడా కోర్టుకు వెళ్తాను నేను. క్వారీలకు సంబంధించినంత వరకు మైన్స్ యాక్ట్ ప్రకారంగా తవ్విన గోతులు పూడ్చవలసినటువంటి బాధ్యత
క్వారీ యాజమాన్యం మీద ఉంది. పూడిపించవలసినటువంటి బాధ్యత క్వారీ ఓనర్ల మీద ఉంది. కోట్లాది రూపాయలు సంపాదించుకొని క్వారీలు తవ్వి నల్ల బంగారాన్ని బయటకు అమ్ముకొని ఈ రోజున ఉదేశిన గోతుల్లో అనేక మంది పసిపిల్లలు పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దీని మీదట గతం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. రాస్తారోకోలు, ధర్నాలు, పికెటింగ్లు అనేకమైనటువంటి పోరాటాలు చేశాను. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్లు అధికారులు, అదేవిధంగా క్వారీ యాజమాన్యం కూడా ఇదే పనిగా ఉంటే నేను 2011లో లోకాయుక్త కేసాను, 2012లో హైకోర్టు కేసా, ఆ తర్వాత 2017లో పిల్లేశాను. అధికారులకి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, అంటే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అంటే ఏ విధంగా వీళ్ళు అమ్ముడిపోతున్నారు ఈ అధికారులు. అక్కడ లాయర్లు కూడా వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, మా లాయర్లు కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఒక ఆర్డర్ తీసుకొస్తున్నాం, ఆర్డర్ తీసుకొచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. క్రిమినల్ కేసులను పెట్టండి, ఎంతోమంది చనిపోతున్నారని చెప్పేసి ఓనర్స్ మీద అంటే ఏ మైన్స్ ఏడి అప్పుడు ఉన్నటువంటి ఏడి ఏదో చిన్న పెట్టి కేసులు అది పెట్టి మామ అనిపించేశాడు. ఈ క్వారీ యాజమాన్యం ఏంటంటే ఎవరైనా క్వారీ యాజమాన్యం సంబంధించినటువంటి ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చనిపోయే వాళ్ళ మధ్యతరగతి పేద కుటుంబాలు, ఏదో కుక్కలు, పందులు, జంతువులు చచ్చిపోయిన విధంగానే వీళ్ళు చూస్తున్నారు. అంతే తప్ప కానీ వీళ్ళు నిజంగా మానవత్వం ఉండి సిగ్గు సీమిని ఎత్తులు ఉంటే మరి చనిపోతున్న వాళ్ళకి మరి ఇంకా మళ్ళీ ఇంకో ప్రాణం నష్టపోకూడదు, ఇంకొకరికి ఎలాంటి జరగకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటే, మానవత్వం ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలన్నా సరే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయట్లే. అధికారులు ఎంత కమ్ముడిపోతున్నారు వీళ్ళు. ఇక్కడ 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు 60 కోట్లు శాంక్షన్ చేశానని చెప్పేసి అన్నగారు బుచ్చి చౌదరి గారు ప్రకటించారు. మరి ఆ 60 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఈ 100 అడుగుల రోడ్డు ఏమైపోయింది, కాకిలి గద్ద ఎత్తిపోయా. 3 అడుగుల రోడ్డు ఉంది, 3 అడుగుల రోడ్డు ఉంటే 100 అడుగుల రోడ్డు ఏమైపోయింది. ఇది కాకుండా చెత్తతో పూడ్చకూడదు అని చెప్పేసి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, చెత్తతో పూడ్చకూడదు అని. చెత్తతో పూడ్చడమే కాదు, రాజమండ్రి నుంచి వచ్చినటువంటి పబ్లిక్ లాబరేటరీ నుంచి వచ్చినవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఎవడేడు అసలు ఇక్కడ పోయటానికి. కోర్టు ఆర్డర్ కూడా తెచ్చున్నారంటే వాళ్ళ మీద కేసులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళని కూడా సింగర్గా ఎవరన్నా వెళ్తే వాళ్ళని బెదిరిస్తున్నారు. తమాషాగా ఉంది వాళ్ళకి. నేను ఇవాళ దీక్ష చేస్తున్నాను, ఇక్కడ రోడ్డుకు సంబంధించి సరిగ్గా చేయకపోతే వాళ్ళ ఇళ్ళ ముందు చేస్తాను. ఇప్పుడు ఏ ఓనర్లు అయితే కోట్లు సంపాదించి ధనికులుగా నడుస్తూ ఉన్నారో, ఏ ఓనర్ వల్ల అయితే మొన్న కోరులో శివకోటి బుజ్జిబాబు అన్న అతను కోరులో పడిపోతే ఇప్పటికీ అతను 20 మంది పైన పడిపోతే ఒక్కడు బతికాడు, అందరూ చచ్చిపోయారు. మరి ఏంటి ఈ పద్ధతి? ఎంతకాలం మేము పోరాటం చేయాలా? ఆ నడి రోడ్లోకి ఆ మధ్యలోకి వెళ్ళి పడుకున్నాను ఒక రోజు రాత్రి అంతా. పడుకోవటానికి లేదు, కూర్చొని ఉన్నాను దెమ్మ మీద. వాళ్ళ సరిహద్దుల్లో గొడవల్లో ఒక దెమ్మ వదిలేస్తే 160 అడుగుల లోతు 10 ఎకరాలు ఈదుకుంటూ వెళ్ళి మీ అందరి సమక్షంలోనే పోయి అక్కడ కూర్చున్నా. 24 గంటలు కూర్చున్నా. నమ్మించి నన్ను బయటకు తీసుకొచ్చారు. సీఎం వస్తున్నారు, మీరు బయటికి రండి, నేను అన్ని చేస్తామని చెప్పేసి ఈ అధికారులందరూ నమ్మించి బయటకు తీసుకొచ్చారు. సీఎం గారి మీద అపారమైన గౌరవం ఉంది కాబట్టి మేము చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను బయటకు వచ్చాను. మరి బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలానికి కనీసం ఏ ఒక్క పని చేయలేదు. నిన్న కమిషనర్ గారు చెప్తున్నారు నీరు తోడించడానికి ఎస్టిమేట్స్ వేయండి, నేను చేస్తానని. చాలా సంతోషం. నీరు తోడినట్టయితే ఎవరి కోరిలు వాళ్ళు పూడ్చుకుంటారు. లేదు, ఈ కోరి వానస్ ఒక మాట చెప్తున్నాను, వదిలేసామని చెప్పేసి గవర్నమెంట్ రాసి ఇచ్చేయండి, అది ఎలా పూడ్చుకోవాలో మేము చూసుకుంటాం. వదిలేసామని చెప్పేసి ఆ కోరిలన్నీ కూడా గవర్నమెంట్కి రాసి ఇచ్చేస్తే దీన్ని ఎలా పూడ్చుకోవాలో మేము చూసుకుంటాం. గవర్నమెంట్ తరఫున ఏం చేయాలన్నది మేము చూసుకుంటాం, మేము పూడిపించుకుంటాం. ఆ లేబర్కి అందరికీ కూడా ఇస్తాం. అంతే తప్ప కానీ వీళ్ళు అలా తవ్వేసి కోట్లాది రూపాయలు సంపాదించుకొని వేరే వ్యాపారాలు వీళ్ళు చేసుకొని కోటీశ్వర్లకి వీళ్ళుంటే అనాథులు, పేదోళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు వెళ్ళి చచ్చిపోతూ ఉంటే నిమ్మ నీరెత్తినట్టు వ్యవహారం చేస్తుంటే ఊరుకుంటామా?
రెండోది ఇక్కడ ఈ దారంతా చీకటి పడితే రావడానికి భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే బేడి బ్యాచ్ అంతా ఏంటంటే ఉన్నారు. అన్న పేక మొండే వేరు చేస్తారు పోయిన సంవత్సరం ఇక్కడ. నిన్నగాక మొన్న సంక్రాంతి ముందు ఎవరిని కొట్టి చంపాడేసరి తెలుదు, ఆడెవడో తెలుదు, కూరలో నీటిలో తేలుతూ అక్కడికి వచ్చాడు. అంటే ఇక్కడ ఈ 3 బెల్లం దెబ్బలాడుకున్నా కానీ కూరలోకి వెళ్ళి పడిపోతున్నారు. అలాగే 2 పడిపోయి చచ్చిపోయారు. ఇది ఒక చచ్చిపోయేందుకు ఒక అడ్డాలాగా ఉంది. ఇది ఎంతకాలం చూస్తూ కూర్చుంటామండి ప్రజా జీవితం. మా డిమాండ్ ఏంటంటే ఈ 100 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది ఊడిపించాలి. నెక్స్ట్ ఏంటంటే దెబ్బతిన్న వ్యక్తి బండితో పాటు 70 అడుగులు లోపలికి పోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది ఆ 100 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది పూడిపించి 100 అడుగుల రోడ్డు మాకు చూపించాలి ఇక్కడ. రెండోది ఆ క్వారీ గోతులో ఉన్న నీరు బయట తోడాలి. ఆ నీరు బయట తోడిన తర్వాత ఆ ఉన్న క్వారీలు వాళ్ళు పూడ్చుకోవాలి. లేదా అలా పూడ్చలేదు అనుకోండి, క్వారీలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమనండి. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంటే పూడుస్తుంది. మేము ఆ డిమాండ్ వేరేగా ఉంటుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ల అనుకూల విధానాలకు నిరసనగా దేశంలోని వందలాది రైతు సంఘాలతో కూడిన కిసాన్ సంయుక్త సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశల వారీగా ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యవేదిక ఈ ఆందోళనలకు సారథ్యం వహిస్తున్నాయని ఐఎఫ్టీయూ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ తెలిపారు. ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో ఐఎఫ్టీయూస్ కార్యాలయంలో మాట్లాడుతూ రవాణా రంగం సైతం ఈ బంద్లో పాల్గొంటుందని, పారిశ్రామిక సమ్మెలో జిల్లాలో ఐఎఫ్టీయూ శ్రేణులు ముందుండి పాల్గొని పారిశ్రామిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఐఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో మతం ముసుగులో తమ హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటీకరిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మతం ముసుగులో హిందుత్వ నిరంకుశ చర్యలతో రాజకీయ చదరంగంతో కార్పొరేటీకరణకు దారితీసింది. వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చే విధంగా ఉన్న వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతూ ఉంది. పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ఒక ప్రక్క నుంచి కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. అందులో భాగంగానే ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగ పోరాటం, భారత రైతాంగం చరిత్రాత్మకమైన మహోన్నతమైనటువంటి పోరాటం చేయడం, మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం, రైతు సంఘాలతో చర్చించి వారి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పడం, ఎంఎస్పి చట్టాన్ని స్వామినాథన్ కమిషన్ ప్రకారం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది భారత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా 2 సంవత్సరాలు అయిపోయినా ఈనాటికి కూడా ఎంఎస్పి చట్టం కోసం కానీ రైతాంగ సమస్యల మీద చర్చలకు కానీ పిలవడం జరగలేదు. అంతేకాకుండా విద్యుత్ సంస్కరణ బిల్లును రాష్ట్రాలపై అమలు చేయమని ఒత్తిడి చేస్తూ ఉంది. జాతీయత పేరుతో జాతి విద్రోహ చర్యలు చేస్తూ దేశ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని కూడా నిట్టనిలువున కూల్చేటువంటి పని చేస్తూ రైతుల యొక్క హక్కులను, రైతుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా దేశ ప్రజల పురోగతిని చూడకుండా ఒక పక్క నుంచి కార్పొరేటీకరణ ముఖ్యమని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేయడం, అలాగే
కార్మిక చట్టాలను సవరణ చేసి 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 44వ వార్డు ఇందిరా సత్యవతి నగర్ పుంత రోడ్లో సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్. బీసీలకు అధికారం జగన్తోనే సాధ్యం. మీడియా సమావేశంలో వెల్లడించిన మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. ఇంద్ర సత్యనగర్ పుంత రోడ్లో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ గోతులు పూడ్చాలని డిమాండ్ చేస్తూ బర్రె కొండబాబు నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ప్రజలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.